దేశం పట్ల, తల్లిదండ్రుల పట్ల, అధ్యాపకుల పట్ల విద్యార్థులు గౌరవంగా నడుచుకోవాలని ఎస్పీఆర్ ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జగన్మోహన్ అన్నారు. హసన్పతి మండలంలోని యల్లాపూర్ శివార్లో ఉన్న ఎస్పీఆర్ ఎక్సలెంట్ పాఠశాలలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీఆర్ ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జగన్మోహన్ పతాకావిష్కరణ చేసి మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తులు దేశం కోసం మాన ప్రాణాలను త్యాగం చేసి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం సాధించడం జరిగిందని, అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ శాశ్గిరిరావు మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి ఇప్పటికే 79 సంవత్సరాలు, స్వేచ్ఛా భారతావనంలో దేశం అనేక రంగాల్లో ముందంజ వేయడం జరిగిందని, శాస్త్ర సాంకేతిక రంగాలు, విద్య, వైద్య రంగం, ఆర్థిక రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడానికి భావి భారత పౌరులుగా మీరందరూ చక్కటి విద్యను అభ్యసించి నాటి త్యాగమూర్తులు సాధించిన స్వేచ్ఛా స్వాతంత్రాలను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం విద్యార్థులచే ఉపన్యాస పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శేషగిరిరావు, ప్రిన్సిపల్ ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, యల్లాపూర్, హన్మకొండ అండి. సో ఈరోజు జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎగరేయడంతో పాటుగా పిల్లలకి అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలని చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మనం వాళ్ళు దేశం పట్ల ఎలా ఉండాలి, తర్వాత సమాజం పట్ల ఎలా ఉండాలి, తర్వాత ఏ వస్తువుల్ని వాడాలి, ఏవి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏమి ఇంపోర్ట్ చేసుకోవద్దు అనేది చెప్పడం జరిగిందండి. దాంతోపాటుగా పిల్లలు డ్రైవింగ్ విషయంలో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు ఫాస్ట్ డ్రైవింగ్ ద్వారా మిగతా అమాయకుల్ని మనం ఢీకొట్టడం జరుగుతుందో ఇద్దరికీ నష్టం జరుగుతుంది. అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఎలా చదివితే వాళ్ళు ఉన్నత శిఖరాలను చేరతారు, తర్వాత ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి, తర్వాత పేరెంట్స్ ఎలాంటి గోల్స్ పెట్టుకున్నారు పిల్లల మీద, పిల్లల్ని ఏం చదివితే మనం ఆ గోల్స్ని రీచ్ అవుతాము అనేది కూడా ఈరోజు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జగన్మోహన్ రావు సార్ కూడా మాట్లాడుతూ, సో పిల్లల యొక్క డ్యూటీని పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఖచ్చితంగా అందులోని దేశాభివృద్ధి అనేది ఉంటుంది. సో ఎక్కడ రాజీ పడకుండా మన డ్యూటీ మనం చేస్తే దాంట్లో ఆటోమేటిక్గా మనం దేశాభివృద్ధి, ఒక టీచర్ ఆ టీచరు సక్రమంగా తను పనిచేస్తే ఆటోమేటిక్గా ఒక సమాజ భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి సో పిల్లలు కానీ టీచర్స్ కానీ వాళ్ళ డ్యూటీని వాళ్ళు సిన్సియర్గా చేయండి, ఖచ్చితంగా దేశ సమగ్రత అందులో దాగి ఉంటుంది అనేది చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ.